ఈసారి తెలుగు రాష్ట్రాలను వర్షాలు కుమ్మేయబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాల ప్రభావం ఎలా ఉండబోతోంది, ఏ ఏ జిల్లాలలో భారీ వర్షాలు కురవబోతున్నాయో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. రేపు ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో భారీ వర్షాలు కురవబోతున్నాయి. దీనికి కారణం నైరుతి ఋతుపవనాలతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం. బంగాళాఖాతంలో అల్పపీడనం, నైరుతి ఋతుపవనాలు కలిసి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలను కురిపించబోతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది, ఆ సమాచారాన్ని అందిస్తూనే ఉంది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయో, ఏ ఏ జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ ఉందో, ఏ ఏ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ఉందో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 14 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, సిద్దిపేట, జనగాం జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏ ఏ జిల్లాల్లో ఈ వర్షాల ప్రభావం ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నాను. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాలలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.